వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. రేషన్ షాపుల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. కోదండరాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. కర్నూలు టీజీవీ కళాక్షేత్రానికి రాష్ట్రంలోనే గుర్తింపు తెచ్చేలా అభివృద్ధి చేస్తాం. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. రాజన్న ఆలయంలో ఘనంగా శ్రీరాముల వారి కళ్యాణం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, అతి మహిమాన్వితమైన, కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతున్న శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు. నల్గొండ పెద్దాపుర మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ ఫిల్లింగ్ స్టేషన్ భారీ మోసం. వాహనదారుడు బైక్లో 150 రూపాయల పెట్రోల్ కొట్టించుకోగా 100 పెట్రోల్ కొట్టిన సిబ్బంది. దీంతో పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగిన వాహనదారులు. సార్ ఫీడ్ చేసుకుంటారా సార్? ఒక దాంట్లో కరెక్టే ఉంది, ఒక దాంట్లో 200 ఒక బాటిల్ తక్కువ వచ్చింది. 200 పావు లీటర్ 50 తక్కువ. 100 ml మనకి అంత అట్లెట్ పెట్టి అక్కడ కూర్చుంటే మూత పెడుతుంది. ఎప్పుడు ఎట్లా ఎవరు అవుతుంది? ఏది గోల్మాలి లేదంతా అందుకనే ఆ వర్కర్లకి తిండి, బిర్యానీ, బీర్ ముందునే ఇస్తారు. పుట్టింది ఇండియాలో, పెరిగింది అమెరికాలో. ప్రస్తుతం బేగంపేటలో నివాసం. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో జోరుగా పరిచయాలు ఏర్పడ్డాయి.
అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఇంకేముంది, డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మకం వ్యక్తిగా ఎదిగాడు. తేజస్ కట్టా అనే వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్టా 1 ఇయర్ ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో పౌరసత్వం కూడా ఉంది. చివరకు ఏమైందో తెలియదు కానీ కొడుకు బేగంపేటలో, తల్లిదండ్రులు మరో చోట హైదరాబాద్లో నివాసం ఉంటున్న పరిస్థితి. హైదరాబాద్ కంటి ముందు తేజస్ 2 ఏళ్ల పాటు ముంబైలో ఉద్యోగరీత్యా ఉన్నాడు. ముంబైలో ఉద్యోగంతో పాటు అన్ని రకాల డ్రగ్స్ను అలవాటు చేసుకున్నాడు. ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో రిగాక్స్ అనే కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్తో పాటు సోహెల్ అహ్మద్ అనే వ్యక్తి కూడా తేజస్తో డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ అమ్మకానికి దిగారు. ప్రతి 15 రోజులకు ఒకమారు ముంబైకి వెళ్ళి ఈ ఇద్దరు చేరస్ LSD, బ్లాస్ట్, ఓజీ కుష్ లాంటి డ్రగ్స్ని ముంబై నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లోని సన్ సిటీ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతూ ఉంటారు. డ్రగ్స్తో పాటు ఒక కారును ఇద్దరు వ్యక్తులు తేజస్ కట్టా, సోహెద్ మహమ్మద్లను అరెస్ట్ చేసినట్లు, శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు STF టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. డ్రగ్స్ను పట్టుకున్నటువంటి టీంను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ VV కమలహాసన్ రెడ్డి అభినందించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల అధికార ప్రతినిధులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శనివారం బంజారాహిల్స్ పార్క్ హయాత్లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా, లాటిన్ అమెరికా మరియు కరేబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్ 2వ ఎడిషన్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అనుకూలతలను ప్రభుత్వం తరపున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహాలను వివరించారు. They have supported us a lot from yesterday. Next, we have T. Subbarao sir from King's Global Education. I thank our Honorable Minister Sridhar Babu sir for taking time out of his busy schedule and coming here and felicitating. This encourages all our SME entrepreneurs, and his vision and his thoughts are well, I think everyone else have heard them, and we are very proud that we have taken this event here today in Telangana. So thank you sir, thank you for your support. And to encourage entrepreneurs to the next level, to cut down their expenses on their product. Tier 2 cities will be most favorable because the capital they invest over there. Done a memorandum of understanding is Quantum Boston to institute the Center of Excellence in quantum computing in Hyderabad. So this is on. We have many knowledge centers and we have many centers of excellence, not only in terms of IT, where in the emerging technologies we have Center of Excellence for AI, and we have Center of Excellence for cyber security, and we have Center of Excellence for data. India OPC Private Limited, Darbhanga, Innovative Startup of the Year. Done in our infrastructure in terms of power and in terms of logistics too, where we do lots of our industrial hubs into a logistical hub. About
50 kilometers from the airport. We are developing about 3,000 acres of manufacturing cluster. That's NIMS area in Zairabad, where we try to see that. Like we are having second session also, so we are now going to break for lunch. So after lunch, it's like we are going to have a half an hour because we are really running late. So we are going to just have half an hour break for lunch. So I request everyone. భారతీయ జనతా పార్టీ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడిన అంశాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ పరిపాలన ప్రభ వెలుగుతుంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించింది. మోదీ నాయకత్వంపై ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుండటంతో ఆయనపై ప్రజాదరణను తగ్గించేందుకు కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉత్తర దక్షిణ అనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తుంది. తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. నేపథ్యం ఉత్తరం దక్షిణం ఈశాన్యం పశ్చిమ అనకుండా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఇప్పుడు తప్పనిసరిగా దక్షిణాదిలో ఎట్లయితే చెడ్డ ప్రచారం చేస్తున్నారో కొన్ని పార్టీలు మోడీ గారి యొక్క పాపులారిటీ వారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి పాపులారిటీ పెరుగుతుంది. దక్షిణాదిలో కూడా ఇక్కడ భ్రష్టు పెట్టిన పరిపాలన తెలంగాణ, కర్ణాటక, అటు కేరళ, డిఎంకే, మరి తమిళనాడులో కూడా ఒక కరప్షన్ రాజ్యాలతో రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న సందర్భంలో వీళ్ళు ఒక ఎమోషనల్ ఇష్యూస్ తీసుకొని భారతీయ జనతా పార్టీని, మోడీ గారి నాయకత్వాన్ని ఎదుర్కొనిపెట్టే ప్రయత్నం జరుగుతున్న సందర్భం. ఒకవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ తెలంగాణలో కూడా మార్పు కోరుతున్నారు ప్రజలు. కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. తమిళనాడులో కూడా సమీకరణలు మారిపోతున్నాయి. డిఎంకేని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఓడించాలని కృతనిశ్చయంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రజలు యాంటీ డిఎంకే ఓట్లు చీలిపోకుండా మరి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అలయన్స్కి అందరూ కూడా కలిసి వచ్చేటట్టు మరి సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఏదేమైనా అలయన్స్ అనేది అధిష్టాన వర్గం తుది నిర్ణయం ఉంటుంది. రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి తమిళనాడులో కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. రకరకాల వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి. కానీ ఎన్నిక ప్రక్రియ అనేది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా పార్టీలో డిసిప్లిన్ సోల్జర్స్. పార్టీ అనేది బాస్ మాకు. ఆ రకంగా అది అన్నామలై విషయంలో కానీ, నా విషయంలో కానీ, ఇంకెవరి విషయంలో కానీ వర్తిస్తుంది. ఇప్పుడు రకరకాల ప్రచారం డిఎంకే వాళ్ళే వాళ్ళ మీడియా ద్వారా ఇదైపోతుంది అదైపోతుందని కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళతో కూడా కలిసిపోయి ఈ రకంగా భారతీయ జనతా పార్టీలో ఒక గందరగోళం వాతావరణం సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం తమిళనాడులో కానీ ఇతర ప్రాంతాల్లో. అది కేవలం వాళ్ళ యొక్క కుటిల యత్నం, వాళ్ళ వృధా ప్రయాస తప్ప అందులో వాళ్ళు సాధించేది ఏముండదు. అటు మంచి గవర్నమెంట్తో, మంచి స్కీములతో, మంచి సుపరిపాలనతో ఇవాళ మరి బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వారు అనేక కార్యక్రమాలతో వస్తున్నారు. రేపు మదురై ల్యాండ్ అయి శ్రీలంక నుంచి రామేశ్వరంలో రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్కి వస్తున్నటువంటి సందర్భం. అది ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఎన్డీఏ అలయన్సెస్ లీడర్లు కూడా కలుస్తున్నారు. అనేక పబ్లిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇతర నాయకులు కూడా కలుస్తున్నారు. ఏదేమైనా ఇది మరి అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, అటు తమిళనాడు, అటు కేరళ, ఇటు కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటు సమగ్రాభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తూ మరి వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితి చూసే అది వక్ఫ్ మరి అమెండ్మెంట్ యాక్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి నేపథ్యం. పేద ముస్లింలకి ఉపయోగపడే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఎంఐఎం, ఇతర పార్టీ. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. తిరుచి దగ్గర గ్రామం వక్ఫ్ ప్రాపర్టీ డిక్లేర్ చేసిన నేపథ్యం. అట్లాంటి అనేక లక్షల ఎకరాలు మరి వాళ్ళ కబంధ హస్తాల నుంచి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి పేద ముస్లిం మహిళలకి, ముస్లిం సోదరులకి బెనిఫిట్ అయ్యే ఈ యాక్టు అందరూ కూడా సమర్థించాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దక్షిణాదిలో ఇంతెంత ఒడ్డుడంత అన్నట్టు భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా తెలంగాణతో సహా, కర్ణాటక, తమిళనాడుతో సహా, ఆంధ్రాతో సహా మరి అక్కడ ఎన్డీఏ అలయన్స్ ఆంధ్రప్రదేశ్తో అందరం బలపడే కార్యక్రమం. ఇప్పుడు పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభ వెలగబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జనగామ జిల్లా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మాజీ మంత్రికి అందని ఆహ్వానం.
పాలకుర్తి దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు. పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధిగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సహకారంతో మరో భద్రాద్రిగా తీర్చిదిద్దిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ఆహ్వానించకపోవడంతో ఆలయ ఈవో పాలకుర్తి ఎంఆర్ఓతో వాగ్వాదం చేసిన జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు. దేవుడిని మేము డెవలప్ చేసినాం, గవర్నమెంట్ని డెవలప్ చేసినాం, ఇక్కడ గుట్టకు ఎన్నో నిధులు తీసుకొచ్చినాం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో. అందుకు మీకు రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఈఓగా ఎంఆర్ఓ గారు ఉన్నారు, మీకు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక మంత్రిగా డెవలప్ చేసింది కాబట్టి ఒక పక్కకు గ్యాలరీ ఇప్పుడు మీ ప్లక్ ఏమంటాడు, వెంకటయ్య గారు ఏమంటాడంటే ఇది కడకేషన్ అంటాడు. కడక మీరు అన్నప్పుడు గౌరవిస్తాం, ఒక పక్కకు గ్యాలరీ వస్తే అక్కడ ఏంటంటే డిస్కస్ అవుతుంది. అరే ఇప్పుడు మంత్రి గారు నేను డెవలప్ చేసి ఇంకా పక్క కూర్చోబెట్టిన పబ్లిక్ డిస్టర్బ్ అవుతుంది, కళ్యాణం డిస్టర్బ్ అవుతుంది. యువ గారు మీరు ఎంఆర్ఓ గారు ఏంటంటే నేను ఒక మాజీ జడ్పీటీసీగా మీకు చెప్తున్నాను, రావద్దంటే మీరు రావద్దంటే ఇన్విటేషన్ పంపించాలి సార్. ఇన్విటేషన్ మేము ఇక్కడ ఇంత డెవలప్ చేసిన ఇన్విటేషన్ కూడా పంపించాలి యువ గారు. ఇన్విటేషన్ కూడా పంపించకపోతే గంత ఉన్నామండి. ఇక్కడ ఈ గుడి కట్టింది ఎవరు? గుడి కట్టింది ఎవరు? దయాకర్రావు గారు చేపట్టి ఇంత పెద్ద గుడి కట్టిండు. మరో భద్రాచలమైంది. మీరు రిక్వెస్ట్ గా ఒక కార్డు పంపించి సార్ అని యువ గారు మాకు ఒకటే దయాకర్రావు గారు వస్తారు, మాకు పక్కకు గ్యాలరీ ఏర్పాటు చేయాలి, మేము వస్తాను. తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే మీ ఇష్టం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. గారు అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ముహూర్త సమయం. ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి ద్వారా, వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల తరఫున దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, అక్కడ ఉండేటువంటి వేద పండితులు మొదలైనటువంటి వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిన్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్ర సమర్పణలు జరుగుతూ ఉన్నాయి. 11:58 అయింది. సరిగ్గా 12 గంటల సమయంలో మంచిర్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా హనుమాన్ భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీఐ జిల్లా కన్వీనర్ మరియు పీవీఆర్ టీవీ చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గౌడ్, వాస్తవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి వేల్పుల నాగేష్, ఇది నిజం స్టాఫ్ రిపోర్టర్ మంతెన సతీష్, పీవీఆర్ టీవీ9 మంచిర్యాల రిపోర్టర్ రాంబాబు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. శ్రీరామ జయ రామ కళ్యాణ రామ కళ్యాణ రామచంద్ర భగవానికి కళ్యాణ రామచంద్ర భగవానికి కళ్యాణ రామచంద్ర భగవానికి శ్రీ బ్రహ్మశ్రీ భక్తవత్సల రామచంద్ర దేవ స్వామి దేవతా దివ్యానుగ్రహ కరుణా కటాక్ష దీక్షార్థం రామచంద్ర స్వామి దేవ. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఘనంగా శ్రీరాముని వివాహ వేడుకలను వేద పండితులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజలు మరియు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా గజానన భగవానికి దేహి చ పార్వతి జగదంబా మాతాకి మన శ్రీకారామచంద్ర స్వామినే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. అస్మిన్ లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవ పూజాం అనుజ్ఞాం దాతుమర్హసి. త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ శుభే శోభనే మంగళముహూర్తే అర్ధరుదివ్యా యమ్మోద్వీపే భారతవర్షే భరతఖండే నేనో దక్షిణి ఒకటి ఉంది. ఏమిటండి? రాముడి కంటే గొప్పనైనటువంటిది ఏం చెప్పండి? రామనామం. రాముడి కంటే కూడా గొప్పమైనటువంటిది. ఎందుకంటే ఆ తారక మంత్రంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి రామ 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 అంటే సహస్రనామాలకి పూజ చేసిన ఫలితం కలుగుతుందట. శ్రీరామ రామ 100 100 × 2 200 200 × 5 1000. కాబట్టి 1000 మార్లు సహస్రనామార్చన చేసిన ఫలితం మనకు రామనామం ద్వారా కలుగుతుంది. అందరూ కూడా ఒక్కసారి పునరాచంద్ర కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః. ఎవరికి అక్షంత చల్లదని దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. భక్తులకు ముఖ్యమైనది, దయచేసి ఎవరు కూడా అక్షంత చల్లదు, అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నామండి. మీరు కూర్చుంటేనే వేరే వాళ్ళతో స్వామివారికి దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. నమస్కారం చేయడమ్మా, ఒకసారి నమస్కారం చేద్దాం. ఆశ్రమ భాగ్యత స్వీకార సిద్ధ్యర్థం నూతన ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే. రామచంద్రమూర్తికి ఉపనయనంలో దశరథ మహారాజు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.